మేడ్చల్ జిల్లా కండ్లకోయ సీఎంఆర్ కళాశాల ఐటీ క్యాంపస్ వసతి గృహంలో విద్యార్థినుల వీడియోలు చిత్రీకరించిన ఘటనలో 2 నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరితో పాటు కళాశాల చైర్మన్ చమకూర గోపాలరెడ్డి, డైరెక్టర్ మాదిరెడ్డి జంగారెడ్డి, ప్రిన్సిపల్ వరాహభట్ల అనంతనారాయణ, హాస్టల్ వార్డెన్లు అల్లం ప్రీతిరెడ్డి, కేవీ ధనలక్ష్మిలపై కేసు నమోదు చేశారు. హాస్టల్ విద్యార్థినులు శౌచాలయాల్లో ఉన్నప్పుడు ప్రధాన నిందితులు 2 వీడియోలు చిత్రీకరించారని పేర్కొన్నారు. మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు. బాత్రూమ్ వెంటిలేటర్ నుంచి తమ వీడియోలు చిత్రీకరించారని ఈ కళాశాల ఐటీ క్యాంపస్ వసతి గృహ విద్యార్థినులు ఈ నెల 1న ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. విద్యార్థినుల ఫిర్యాదు మేరకు మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వంట మనుషులుగా పనిచేసే బీహార్కు చెందిన నందకిషోర్ కుమార్, గోవింద కుమార్ 2 నిందితులని తేలింది. విద్యార్థినుల భద్రత, వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతుందని తెలిసినా కళాశాల యాజమాన్యం శౌచాలయాలకు సమీపంలోనే పని మనుషులకు వసతి కల్పించింది. వసతి గృహ విద్యార్థినులు శౌచాలయాలకు వెళ్లిన సమయంలో నిందితులు వెంటిలేటర్ నుంచి వీడియోలు చిత్రీకరించారు. గమనించిన విద్యార్థినులు ఈ విషయాన్ని హాస్టల్ వార్డెన్ల దృష్టికి తీసుకెళ్లగా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కళాశాల ప్రతిష్టకు ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు చైర్మన్, డైరెక్టర్, ప్రిన్సిపల్లు సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దీంతో వార్డెన్లు ఈ విషయాన్ని పోలీసులు సహా ఎవరికీ చెప్పకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని డీసీపీ తెలిపారు. ఈ తప్పుకు పరోక్షంగా కారణమైన ఈ 5 పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చినట్టు వెల్లడించారు. అధ్వాన్నమైన పరిస్థితి ఇది. చూడండి ఎంత ఘోరమో. ఇలాంటి పరిస్థితి ఎక్కడ రావద్దు. విద్యార్థినులు కూడా ఇప్పుడు ఎక్కడ టాయిలెట్ పోయినా, ఎక్కడ బాత్రూంలో పోయినా మొత్తం చుట్టూ చూసి చెక్ చేసుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఘోరం. ఇప్పుడు ఇది మనకి షాపింగ్ మాల్స్లో బట్టలు చేంజ్ చేసుకునే రూమ్స్ ఇవన్నీ కూడా డేంజర్లు ఉన్నాయి ఇప్పుడు దీని ప్రకారం చూస్తే. హాస్టల్స్, సులభ్ కాంప్లెక్స్లు ఇవన్నీ ఏం చెక్ చేస్తారు, ఎవరు చెక్ చేస్తారు, ఏం నిఘా ఉంటుంది. మనిషికి మానవీయ విలువలు, మానవతా విలువలు, తర్వాత నైతిక విలువలు పోతే ఇగో ఇది కథ జరిగేది. చూడండి ఎంత అధ్వాన్నంగా తయారవుతున్నారో, జనాలు ఎట్లా అధ్వాన్నంగా తయారవుతున్నారు.